ఒక 40, 50 వరకు మీరు కోరుకునే కిక్ కోరుకుంటారు. ఓ 50 తర్వాత మీకు హెల్త్ బాగోదు. మీరు మంచం మీద నుంచి కదలలేరు. అప్పుడు మీకు ఎవరొచ్చి సేవలు జేయాలి? ఎవరొచ్చి వండి పెట్టాలి? పేరెంట్స్ ఉండరు. ఫ్యామిలీ ఉన్నా గూడా, బ్రదర్ ఉన్నా గూడా, వదినున్నా గూడా పట్టించుకోరు. ఆ టైంలో ఇటువంటి థాట్స్ ఉండవు గదా! ఇప్పుడు ప్రెజెంట్ మనం యంగ్‌గా ఉన్నాం. యంగ్ బ్లడ్ కాబట్టి తిరగాలి, ఎంజాయ్ జేయాలనిపిస్తది. ఆ టైంలో తోడు గావాలనిపిస్తది గదా! అప్పుడు ఇవన్నీ పనికిరావు. అప్పుడు మనం అక్కడే ఉండాలి అనిపిస్తది. తను మనల్ని చూసుకుంటుంటే మనకి హ్యాపీగా అనిపిస్తది. మనం గూడా తనని చూసుకోవాలి అనిపిస్తది. తర్వాత మరి చేంజ్ అవుతది. ఇప్పుడున్న మైండ్ సెట్ అప్పుడున్నది గదా! అంటే వాళ్ళు గూడా ఎట్లుంటారంటే చూసుకోవడం అంటే భార్య ఇల్లు గావచ్చు, భర్త ఇల్లు గావచ్చు. మీరనేది భార్య భర్తను చూసుకోవడమో, భర్తని భార్య చూసుకోవడం వైస్ వర్సా ఉండే ఛాన్స్ ఉంటది. కానీ ఎంతమంది మనస్ఫూర్తిగా చూసుకుంటారు? తిట్టుకుంటూనే చూసుకుంటారు. వీడు మంచాన పడ్డాడు. వాళ్ళు లేనప్పుడు గూడా వాని గురించి అట్లనే మాట్లాడతాడు. అరే! చేతులారా చేసుకుంది ఇట్లా. చేతులారా రోగం తెచ్చుకుంది. నన్ను అంటుండే ఎప్పుడు తనే రోగం తెచ్చుకుంది. అని ఇబ్బందిగా, ఇరిటేటింగ్‌గా మనకి ఇనపడేటట్టు కొన్ని, ఇనపడకుండా కొన్ని ఫేస్ ఇట్లా పెట్టి నవ్వుకుంటూ అయితే పెట్టరు కదా! మన బర్త్‌డే రోజు కేక్ కట్ చేపిచ్చి హ్యాపీ బర్త్‌డే బేబీ అని నవ్వుకుంటా డాన్స్ చేస్తారు గదా! ఆ టైంలో ఎట్లుంటారో మనం బెడ్ మీద పడ్డప్పుడు ఏమన్నా తింటావా? దోస తింటావా? ఇడ్లీ తింటావా? లేకపోతే నీకు జ్యూస్ తీసుకురావాలా? అని ఇష్టంగా మోసంబి జ్యూస్ ఇట్లని ఎవరు ఇయ్యరు. ఇట్లా ఫాస్ట్ ఇట్లా తిప్పుతుంటారు కోపంల. దాని బదులు విషం తాగి చచ్చిపోతే బెస్ట్ అనిపిస్తుంటది బెడ్ పైన ఉన్నోళ్ళకు. లేదా అది తీసుకొని వాళ్ళ మొహం మీద కొట్టబుద్ధి అయితది. ఓకే. సో, మనస్ఫూర్తిగా ఎవ్వరు సేవ జెయ్యరు. అట్లా మనస్ఫూర్తిగా చేయనప్పుడు అది ఇంకా రోగం ఎక్కువయ్యి పైకి పోవడమే బెస్ట్. సో, అట్లా సేవ చేపిచ్చుకొని వాళ్ళతోని నాకు దాంట్ల పాటుంటది గదా! 'సౌందర్య వెంకటేష్' ఉంటారు. పవిత్ర బంధం. 'పవిత్ర బంధం' ఆ! అంత సినిమా ఈడ లేదు. చాలా ప్రాక్టికల్ ఉన్నారు. వాళ్ళకి జాబ్‌కే పోబుద్దయితది, పని చేయబుద్దయితది. చీరలమ్మితే ఒక 500 లాభమొస్తే ఆ రోజుకి, ఆ వచ్చిన కిక్కే చూసుకోబుద్దయితది గానీ, బెడ్ పక్కన కూర్చొని, మా ఆయనకు నేను సేవ చేస్తున్నా, నాకు మస్తు మజా వస్తుంది అని ఎవ్వరు చెప్పరు. ఓకే. హ్మ్. మీరు ఫిక్స్ అయిపోయారు ఇంకిది. ఫిక్స్ అయ్యి అంటే ఇమాజినేషన్ ఇది ఇంకా ప్రాక్టికలే ఉంటారు మనుషులు. ఇలాగే ఉంటదని. ఎమోషనల్ అంత లేదులెండి. ఒకప్పటి కాలంలో ఏమన్నా ఉంటుండేనేమో. బికాజ్ మా అమ్మమ్మలు, నానమ్మలు గూడా వాళ్ళ అమ్మలకు, వాళ్ళకు చాలా సేవ చేస్తుండ్రి. వాళ్ళకి వాష్‌రూమ్ పోనీకి రాకుంటే కూడా వీళ్ళే తీసుకుపోయి అంతా మంచిగా చూసుకుంటుండ్రి. లైవ్‌లో చూస్తుంటిం తాతలకు అందరికి చేస్తుండ్రి. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? ఒక నర్స్‌ని పెడతారు. లేదా హాస్పిటల్‌లో అడ్మిట్ చేస్తారు. అన్ని 5 స్టార్ హోటల్ లాంటి హాస్పిటల్‌లు ఉన్నాయి గదా! వాళ్ళే చూసుకుంటారు డబ్బుంటే. లేదా గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఇడిచిపెడతారు. సో, ఇంక పెళ్లి చేసుకోరా మీరు? నేను చేసుకుంటా. అంటే దొరకరని లేదు. దొరికే ఛాన్స్ ఓకే. ఉంటది. అట్లా హై ఇచ్చే, కిక్ ఇచ్చే పిల్ల, మందునే మరిపిచ్చే పిల్ల, క్రికెట్‌ని మరిపిచ్చే పిల్ల, ఏమొద్దు ఎక్కడి నుంచి ఫ్రెండ్సు దిగి రావాలి ఇప్పుడు అని మీకు? పైనుంచి దిగొస్తే ఏంజెల్ లాంటి పిల్ల, షీ ఈజ్ మై ఏంజెల్ అని స్టేటస్ పెట్టుకుంటారు గదా! అట్లాంటి పిల్లొస్తే చేసుకుంటాం. ఓకే. హ్మ్. స్టిల్ సెర్చింగ్ అయితే? సెర్చింగ్ ఏం లేదు. ఆన్ ది వేలో కానీ ఆ పిల్ల మీకు తగులుతుంటది. కనపడ్డంగానే తెలీదు గదా! అదే నేను జెప్పింది. తెల్వదు. కనిపించగానే మీకు ఎదురు హ్మ్. పడ్డంగానే మీరు ఫిక్స్ అయిపోలేరు. మళ్ళీ ట్రావెల్ జేయాలి. ఇట్స్ అగైన్ ఏ బెట్టింగ్ కైండ్ ఆఫ్ థింగ్. టాస్ లాగానే అది హెడ్, ఇంతేనా? టెయిల్ ఇంతే బిజినెస్ అయినా ట్రావెల్ చేసి ట్రావెల్ ఆ! చేసి అంతే తెలుసుకోవడమే. తాళి కట్టరాదు అంతే. ముందు తెలుసుకోవాలి. హ్మ్. నచ్చితే తాళి కట్టాలి. నచ్చకుంటే కట్టరాదు. ఓకే. వాళ్ళకైనా బెటరే గదా! హ్మ్. వదిలేస్తుండు అనుకున్నా, వాళ్ళు వదిలేసినా గూడా కలిసి ట్రావెల్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే. ఒకరినొకరు తెలుసుకున్నాకనే పెళ్లి చేసుకోవాలి. మీ బ్రదర్ సజెషన్ ఏంటి? మ్యారేజ్ అండ్ లవ్ విషయంలో? ఏం లేదు ఆయనది డిఫరెంట్ పర్స్పెక్టివే ఉంటది. లైక్ ఏంటి అసలు ఆయన థింకింగ్ ఏంటి? ఆయన థింకింగ్ ఆయనే చెప్తాడులెండి. నేను చెప్తే నా ఇంటర్వ్యూలో నా గురించి మీకు ఎందుకు చెప్పినావు అంటాడు. మీకు సజెషన్స్ ఇవ్వరా? ఒక పెద్దగా, పెద్ద అన్నగా ఎందుకంటే ఫస్ట్ మీ లవ్‌కి, మ్యారేజ్‌కి ఆయనే కదా మొత్తం. అవును. అంటే గట్ ఫీలింగ్ ఎక్కువ వంశీ ఆలోచిస్తుండంటే కరెక్టేలే. వంశీ ఇట్లా ఆలోచించిండంటే మరి కరెక్టే అయ్యుండొచ్చు. ఇప్పుడు మ్యాంగోస్ విషయం దగ్గర గూడా 500 కేజీలు తెప్పిద్దాం వెళ్ళిపోతాయి అనుకోండి. హ్మ్. అరే! బానే చూసిండు కదా బిజినెస్ ఇక కరెక్టే అయ్యుంటది. నాకన్నా ఎక్కువ తెలుసు గదా! అనుకుంటాడు. అట్లా లవ్ గూడా మ్యారేజ్ గూడా ముందు నేనే మ్యారేజ్ చేసుకున్నా. లవ్ ఇవన్నీ గూడా కొంచెం ఉంది గదా! ఎక్స్‌పీరియన్స్. దానివల్ల సరే వంశీకి నచ్చిందా చేసేద్దాం అన్నట్టు ఒక ఫాదర్ సపోర్టివ్ ఫాదర్ ఉంటారు గదా! హ్మ్. అట్లా బ్రదర్ ఉన్నాడు నాకు. ఏదన్నా సరే, 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 సరే అని అంటాడు. లవ్ అండ్ మ్యారేజ్ విషయంలో హ్మ్. ఒక ఫుల్ క్లారిటీ, ఒక ఫుల్ మెచ్యూరిటీతో ఉన్నాను నేను హ్మ్. అని మీరు అనుకుంటున్నారా? అనుకుంటున్నా. అందరికన్నా ఎక్కువ అర్థమైపోయింది నాకు. ఓకే. అందరేందంటే బ్యూటిఫుల్ ఉంటదని మొన్న పెళ్ళిళ్ళ సీజన్‌లో గూడా చూస్తున్నా. పెళ్లి మండపం మీద మేకప్ ఏసుకొని డాన్సులు చేసుకుంటా, సంగీత్ అని, హల్దీ అని, మెహందీ అని 4, 5 రోజులు హైలుంటారు. అరే! మనం గదా సాధించినాం లైఫ్‌ల మనం గదా అని. ఓకే. తర్వాత వాళ్ళు మేకప్ తీసేస్తారు. నార్మల్‌గుంటారు నెక్స్ట్ డే నుంచి. వాళ్ళకు చెప్తారు. "అరే! ఏంది నువ్వు ఇంతేనా? ఇట్లనే లేట్‌గా లేస్తావా?" అని భార్యనో అంటాడు. లేదా భార్య భర్తనో అంటది.
ఈయనకి అనిపిస్తది, అరే ఎప్పుడు మా అమ్మా నాన్ననే అనలేదు, ఈమెకి ఏమైతుంది, నేను పోకుంటే ఆఫీస్‌కి ఏమైతుంది, 2 రోజులు హాలిడేస్ తీసుకుంటే ఏమైతుంది, 2 రోజులు గోవా మా ఫ్రెండ్స్‌తోని పోతా అంటే ఎందుకు ఆపుతుంది అని కోపమొస్తది. ఛీ! అనవసరంగా పెళ్లి చేసుకున్నా అనిపిస్తది. సో, అవును ఎందుకు చెప్తున్నా ఇది? ఏమడిగినరు? అంటే ఫ్లోలో మీ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అన్నీ చెప్తున్నా. వచ్చేస్తున్నాయి. లేదు పెళ్ళిళ్ళ సీజన్‌లో మస్తు పెళ్ళిళ్ళు అటెండ్ అయిన. వాళ్ళని చూస్తే అదే అనిపిస్తది ఓకే. నాకు. 1 ఇయర్ అయింది. మంచిగనే ఉన్నారు. కరెక్టే అనిపిస్తుంటది. తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలవది గదా! ఈవెన్ విజయ్ లైఫ్‌లో గూడా మంచిగనే భార్యతోని ఉన్నాడనే అనుకునింటాం. 'తలపతి' విజయ్. 'త్రిషతోని అఫెయిర్ ఉంది' అంటారు. అది నాకు తెలవది. మీడియాలో అంటారు అది ఇది. ఆహా! అవునా ఉంటదా వీళ్ళకి గూడా? ఎందుకు ఇట్లా చేస్తారు? అక్కడ ఎక్సైట్‌మెంట్ లేదా? ఏమైంటది? అని అప్పుడు ఆలోచిస్తాం. బయట పడనంత వరకు అంత మంచిగనే ఉంటది. హ్మ్. ఈ మోటివేషనల్ స్పీచెస్ ఆపేసారా? ఆపేలేదు ఇస్తున్నాం. మొన్న గూడా సిద్దిపేటల ఒకటి పోలీస్ వాళ్ళందరూ కలిసి కండక్ట్ చేస్తే జాబ్ మేళా అని పిలిచిండ్రు పోయినాం. రాజమండ్రి పోయినాం. కంటిన్యూ ఇస్తున్నాం. వీక్లీ ఒక్కటైతే ఉంటది. 2 గూడా ఉంటాయి అప్పుడప్పుడు. రికార్డింగ్‌ని యూట్యూబ్‌లో, ఫేస్‌బుక్‌లో పెడతలేము. ఓకే. ఆ లైవ్‌ని, ఆ ఎక్స్‌పీరియన్స్‌ని లైవ్ వరకే ఉంచేసి వదిలేస్తున్నాము. దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఎడిట్ జేసి పెడతలేము అంతే. జరుగుతున్నాయి సెషన్స్ అయితే. సూపర్ హిట్ అయితాయి. గూస్ బంప్స్ ఒస్తాయి లైవ్‌లో అసలు వింటుంటే మాకనిపిస్తది. 'సచిన్ టెండూల్కర్', 'విరాట్ కోహ్లీ' క్రికెట్‌లో ఎంత టాలెంట్ ఉందో మీకు కూడా మనకు అంతేనా? స్పీచ్‌లలో ఉంది నిజంగానే. మనకొచ్చి కూర్చొని వింటే అది ఎక్స్‌పీరియన్స్ జేస్తారు అనిపిస్తది. ఒకసారి ఇప్పుడున్న లవర్స్ అంటే లవ్ చేసుకునే వాళ్ళకి, పెళ్లి చేసుకున్న వాళ్ళకి మోటివేట్ చేయాలంటే ఎట్లా మోటివేట్ చేస్తారు? చెప్పండి వాళ్ళకి ఏదైనా మెసేజ్ చెప్పండి. ఫస్ట్ లవ్ జెప్దాము. హ్మ్. సో, లవర్స్ ఎట్లుండాలంటే ఫోన్ పెట్టేసేటప్పుడు ఆ పిల్ల ఫీల్ అయితది అని ఐ లవ్ యూ అని చెప్పి పెట్టేయరాదు. నీకు ఆటోమేటిక్‌గా లోపల నుంచి రావాలి. అంటే ఎఫర్ట్స్ పెట్టరాదు. ఎఫర్ట్‌లెస్ ఉండాలి లవ్ అనేది. క్రికెట్ దగ్గర గూడా 2 అవర్స్ అని ఆడనీకే పోతావు. 3 అవర్స్ అయితుంటే నీకే అనిపియాలి. అరే! వెయిట్ చేస్తుంటదేమో ఇంట్ల పోదాము అని, లేదా కాల్ కోసం వెయిట్ చేస్తుంటదేమో అని కాల్ చేయడము. విరాట్ కోహ్లీ చేస్తాడు కదా అనుష్కకి. అట్లా ఎఫర్ట్‌లెస్‌గా చేయాలి. అండ్ ఈమె గూడా ఆడుకొని క్రికెటే కదా ఆడేది, ఫ్రెండ్స్‌తోనే కదా ఉన్నది. ఏదో వేరే పిల్ల దగ్గర పోతే గొడవ చేయాలి గానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర పోయినా, క్రికెట్ ఆడుకోవడానికే పోయినా, ఇంకెక్కడ పోయినా అలిగి, కూర్చొని ఫోన్‌లో కూడా సరిగ్గా రెస్పాండ్ కాకుండా అట్లా సతాయించరాదు. సో, లవర్స్ అనేది కోఆర్డినేషన్ ఉండాలి వాళ్ళకు. కొందరికి షాపింగ్ ఇష్టం ఉంటది గర్ల్స్‌కి, కొందరికి క్రికెట్, మందు ఇట్లా ఫ్రెండ్స్‌తోని హ్యాంగ్ ఔట్ అట్లా ఇష్టం ఉంటది. ఎవరి లైఫ్ వాళ్ళదని వదిలేయాలి గానీ, వీళ్ళ ఉద్దేశాలు, వీళ్ళ పర్స్పెక్టివ్స్ వీళ్ళ పైన రుద్దడమో, వీళ్ళయి వీళ్ళ పైన రుద్దడమో చేస్తే ఎప్పటికీ వాళ్ళు ఒక్కటి కాలేరు. ఒకటైనా రెండయ్యే ఉంటారు. ఎప్పుడైనా ఇద్దరు ఒకటై ఉండాలి గానీ, ఒక్కరు ఇద్దరే ఉండరాదు గదా! సో, అట్లా ఎప్పుడు గూడా మంచిగా ఉండాలి వాళ్ళ మధ్యలో బాండ్ అనిపిస్తది నాకు. లవర్స్ అయితే అట్లుండాలి. మ్యారేజ్ విషయానికొచ్చేసరికి వాళ్ళ మధ్యల 4 రోజులకు ఒకసారన్నా నేను అనవసరంగా పెళ్లి చేసుకున్నా అనే మాటొస్తది. అది వచ్చిందనుకోండి, నిజంగానే వాళ్ళకి లోపల ఉంటేనే వస్తదది. ఊరికేదో వాళ్ళు అనాలి గదా! కోపం తెప్పియాలి గదా! అని అనరు. వాళ్ళకి అనిపిచ్చేస్తది. మా మమ్మీ, డ్యాడీ ఎందుకు పెళ్లి చేషిండ్రు? నేనెందుకు జేసుకున్నా అసలు అని అనుకుంటారు. అనుకున్న రోజు వాళ్ళకి డైవర్స్ అయిపోయినట్టే. ఊరికేదో పిల్లల కోసమో కలిసుంటారు. సొసైటీ కోసమో కలిసుంటారు. అప్పుడప్పుడు నవ్వుతున్నట్టు యాక్టింగ్ జేస్తారు. ఫోటోలకొక్కటి మంచిగుంటారు. సో, తర్వాతంతా కొట్లాడుకుంటూనే ఉంటారు. ఇదెక్కువ, అదెక్కువ, ఇది తక్కువ, అదెక్కువ అన్నట్టు వాళ్ళ మధ్యలో ఈగోలుంటాయి. అఫెక్షన్ తక్కువుంటది. నువ్వేం జేస్తలేవు నాకు అని భర్త పైన కంప్లెయింట్స్ ఉంటాయి. భార్య పైన కంప్లెయింట్స్ ఉంటాయి. బికాజ్ ఎండ్ ఆఫ్ ది డే వంట చేసే గర్ల్సే వుమెనే ఎక్కువ గదా ఇంట్లో. ఇష్టంగా 3, 3 రకాలు, 4, 4 రకాలు చేసి పెట్టే వంట ఈ మధ్యనైతే చూస్తలేము. అందుకే ఇన్ని హోటళ్ళొచ్చినాయి, ఇన్ని స్విగ్గీలొచ్చినాయి, ఇన్ని జొమాటోలొచ్చినాయి, పిజ్జా హట్‌లొచ్చినాయి. పొయ్యి బయటనే తింటారు. వాళ్ళకు వండే ఓపికుండది. దానివల్ల ఏమైతదంటే మగోళ్ళు ఎట్లైనా వండరు. ఆడోళ్ళు వండుతలేరు. అరె బయట తింటున్నప్పుడు అనిపిస్తది మా అమ్మ చేతి వంట ఎంత బావుంటుండే. ఈమెనెందుకు జేసుకొని ఇట్లా నరకం జూస్తున్నా నేను. అదే బావుంటుండే గదా లైఫ్. ఇప్పుడు ఇంకా బావుంటదనుకోని జేసుకున్నా గానీ ఇప్పుడు బాలేదు అని రియలైజ్ అయ్యి డివోర్స్ తీసుకోబుద్దయితది గానీ, అంత ఈజీ ఉండదు గదా! ఇక బొయ్యి కోర్టుకి బొయ్యి నాలాగా అందరూ తీసుకోలేరు గాబట్టి కలిసుంటరు. ఏం చెప్తారు వాళ్ళు కలిసి ఉండాలంటే వాళ్ళకి అండర్‌స్టాండింగ్‌తో ఎట్లా ఉండాలి? ఏం లేదు ఇగ జీవితానికి ఇంతే మీ లైఫ్ అయిపోయినట్టే. ఏదో బతుకుతున్నామా అంటే బతుకుతున్నట్టే ఉంటది. దాంట్లో చిన్న చిన్న మూమెంట్స్ ఏవన్నా ఉంటాయి గదా! అప్పుడప్పుడు భార్య ఏదన్నా పుట్టింటికి పోయినప్పుడు అప్పుడు ఫ్రెండ్స్ ఉప్పల్లో మ్యాచ్ జరుగుతుందిరా ఐపీఎల్ దా చూద్దాం రా అంటే అప్పుడు పోయి బ్యాగేజ్ ఏం లేకుండా ఇంటికి పోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, పెళ్ళాంకి టైం ఇయ్యాలి ఇవేం లేకుండా ఎంజాయ్ చేస్తారు. అట్లాంటి చిన్న చిన్న మూమెంట్స్ కోసం బతుకుండాలే తప్ప ఎవ్రీడే ఒక మూమెంట్ లాగా ఒక హైలో అయితే బతకలేరు. ఓకే. చాలా కష్టం అది. అంటే మేము సూర్యాపేట పోతాం.
కాళ్ళు పార్టీ అని చేసుకున్నాం. మేము అమ్మా నాన్న గురించి చిన్నప్పుడు బాగా ఆలోచిస్తుంటాం, వెయిట్ చేస్తుంటారేమో ఇది. మొన్న రీసెంట్గా మా పార్టీ ఎప్పుడు స్టార్ట్ అయ్యి పొద్దున 4కి ఎండ్ అయింది. అంటే మేము ఆలోచించలేదు. ఇంట్లో ఎవరు టెన్షన్ పడుతున్నారా? అసలు ఎవరున్నారు? మాకు పెళ్లి కూడా కాలేదు కదా! నాది అయిపోయి ఇప్పుడు నార్మల్ ఉన్నా. అసలు మస్తు అనిపించింది. అరే! ఇది కదా లైఫ్ అని. అట్లా ఎంతమంది పెళ్ళైన వాళ్ళు, ఎంతమంది పిల్లలున్న వాళ్ళు ఎంజాయ్ చేయగలరు అనేది ఒక క్వెషన్ మార్క్. వాళ్ళకి అదే కిక్ వెతుక్కోవాలి. పిల్లల్ని స్కూలుకి డ్రాప్ మనం ఎంత చేసొచ్చి ఎంజాయ్ చేసినా ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళినా ఎవరు అడిగేవాళ్ళు ఉండొద్దు. మనం ఫ్రీడమ్ వాళ్ళ ఉండాలి. కోసం ఆలోచించి టెన్షన్ పడేది ఉండొద్దు అనేది పెట్టుకున్నారు. రూల్స్, మీరంటే మీరు రెగ్యులేషన్స్ ఉండరాదు. మీ బ్రెయిన్ మొత్తం కూడా ఈ మ్యారేజ్ సిస్టమ్‌కి దీని అంతటికి కూడా కొంచెం కొంచెం అగైన్స్ట్ అగైనెస్ట్‌గా పోతుందా? పూరి జగన్నాథ్, రామ్ గోపాల్ వర్మ మంచిదే కదా! ఓకే. ఎందుకంటే చాలా డిస్‌గస్టింగ్ ఉంటదిలేండి అది సిస్టమ్ అనేది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పేరెంట్స్ ఒక రూల్ పెడతారు. చదువుకున్నాకనే ఆడుకోవడానికే పోవాలి. ఇప్పుడు భార్య ఒక రూల్ పెడతది. నాతోని ఇంత టైమ్ స్పెండ్ చేయాలి. నాతోని షాపింగ్ చేయాలి. ఇక్కడ తిరగాలి, అక్కడ తిరగాలి. తర్వాతనే మీ ఫ్రెండ్స్, తర్వాతనే మీ ఫ్యామిలీ అంటారు. సో, అట్లా రూల్స్ ఎన్ని రోజులు ఎంతమంది పెడుతూనే ఉంటారు. భార్యకు భర్త, భర్తకు భార్య, పేరెంట్స్ పిల్లలకి, పిల్లలు పేరెంట్స్‌కి. అంటే ఎవరి ఇండివిడ్యువాలిటీ ఎవరి లైఫ్ వాళ్ళకి ఉండదా? ఎప్పుడు ఆన్సరబులే ఉండాలా మనం? ఎప్పుడు మనము వాళ్ళకొకటి చెప్పే పోవాలి. పర్మిషన్ తీసుకొనే పోవాలి. ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ 1 అవర్ పోయొస్తా. అంటే ఎంత గలీజుందది. చూస్తా మిమ్మల్ని నేను మళ్ళీ మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తుంటా. మీ లైఫ్ మొత్తం నేను అబ్జర్వ్ చేస్తుంటా. చేయండి. మీరు పెళ్లి చేసుకోకుండా ఉంటారా? హ్మ్. పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటారు? హ్మ్. అవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ మనం డెఫినెట్‌గా మాట్లాడదాం. ష్యూర్. సో, ప్రస్తుతానికి మళ్ళీ మీరు వంశీ ఫార్మ్స్‌ని రీస్టార్ట్ చేశారు. అవును. సో, అది మళ్ళీ సూపర్ సక్సెస్ అవ్వాలి. డెఫినెట్‌గా మీరు ఇంకొంచెం కాన్సంట్రేట్ చేసి అన్నీ కూడా మళ్ళీ చెక్ చేసుకున్నానని చెప్తున్నారు కాబట్టి, ఈసారి సూపర్ హిట్ అవ్వాలి మీ ఫార్మ్ అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థాంక్స్ అండి. సో, చాలా ఫన్నీగా అన్ని యాహ్! విషయాలు షేర్ క్లియర్‌గా షేర్ చేస్తూ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థాంక్ యూ.